అడవిలో జంతువులైతే ఆధిపత్యం కోసం పోట్లాడుకుంటున్నాయి. సింహం, ఏనుగు, అడుగుతున్న ఎలుగుబంటి. వాడి పోట్లాడైతే చాలా భీకరంగా జరుగుతుంది. ఆ సమయంలో ఒక మహాముని ప్రత్యక్షమయ్యి, "ఏమైంది జంతువులారా ఏంటి మీ సమస్యనైతే" అడిగాడు. అప్పుడైతే వాటి సమస్యనైతే చెప్పింది. ఆ మహాముని పరిష్కారం కోసం వాటిని ఒక ప్రత్యేకమైన లోకానికైతే తీసుకువెళ్ళి, ఇక్కడైతే మీకొక పోటీ పెట్టడం జరుగుతుంది. ఆ పోటీలో ఎవరైతే మొదట వస్తారో వారే అడవి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ పోటీ 2 రౌండ్‌లో జరుగుతుంది. 2 రౌండ్‌లో ఎవరైతే ముందొస్తారో వారే గెలుస్తారనైతే మహాముని చెప్తారు. మొదటి రౌండ్ అయితే ఆరంభమైంది. రౌండ్ 2 అయితే వీడియో చివరిలో పెడతాను. మీకు గనక ఈ జంతువుల్లో ఏ జంతువు అయితే గెలిచిందంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పటికే వీడియో ప్రివ్యూ చాలా లేట్ అయిపోయింది. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్! మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో ఈజీగా జంతువుల మధ్య రేస్ పెట్టుకున్నట్టయితే యానిమేషన్ వీడియో అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చనమాట. ప్రివ్యూ అయితే ఎక్కువ సేపు అయితే ఉన్నందుకు సారీ. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. మీరు మొబైల్ ఫోన్‌లో ఇలా ఈజీగా జంతువుల మధ్య పోటీ పెట్టుకున్నట్టయితే యానిమేషన్ వీడియో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అందుకు మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి, ప్లే స్టోర్ సెర్చ్ బాక్స్‌లో నేనైతే స్క్రీన్ మీద టైప్ చేస్తున్నానో టైప్ చేయండి. 'యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్' అని టైప్ చేస్తే మనకైతే ఒక గేమ్ అయితే వస్తుందన్నమాట. అక్కడ 43 ఎంబీతో యాప్. ఆ యాప్ అయితే మీరు మీ మొబైల్ ఫోన్‌లోకి అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీడియోని గనుక మీరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే యాప్ ఇన్‌స్టాల్ అయిపోయాక ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుందనమాట. మేడ్ విత్ యూనిటీ లోడింగ్ అని అయితే. లోడింగ్ అనేది వచ్చాక ఇంటర్ఫేస్ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ప్రైవసీ పాలసీ, క్విట్ గేమ్ స్టార్ట్ అని. ఇక్కడ గేమ్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే లెవెల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ లెవెల్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే కొన్ని యానిమల్స్ అయితే వచ్చాయి. మనం లెవెల్స్ మారే కొద్దీ యానిమల్స్ మాక్సిమం మారొచ్చయితే నేనైతే అనుకుంటున్నాను. నేనైతే లెవెల్స్ అయితే కంప్లీట్ చేయలేదనమాట. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనం అయితే ఇక్కడైతే ఇంటర్ఫేస్‌కి అయితే వచ్చామనమాట. ఇక్కడ రాగానే మనం ఇక్కడ ఫస్ట్ చూస్తే ఇక్కడ పింక్ కలర్‌లో బటన్ అయితే ఉంది కుడివైపు. ఎడమవైపు అయితే ఇక్కడ రెడ్ కలర్‌లో బటన్ అయితే ఉంది. పింక్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ యూఐ ఆల్ఫా అని అయితే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం గేమ్ ఆడే ముందు వచ్చే బటన్స్ అనమాట. మనం యానిమేషన్ వీడియోలో వాడడానికి ఈ బటన్స్ అయితే అడ్డంగా వస్తాయి. కాబట్టి మీరు యూఐ ఆల్ఫాని అయితే మొత్తం అయితే తగ్గించేసుకోండి. మీకు బటన్స్ కోసం ఫస్ట్ అయితే ఓ 2, 3 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఏ బటన్స్ ఎక్కడైతే ఉన్నాయో. ఆ తర్వాత యూఏ ఆల్ఫా అయితే తగ్గించేసుకోండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్‌లో ఒక కెమెరా యాంగిల్ బటన్ అయితే ఉంది. ఆ బటన్ ద్వారా మనం కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేసి, స్క్రీన్ రికార్డ్ చేసి మనం యానిమేటెడ్ స్టోరీస్‌లో అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా పింక్ బటన్ మీద క్లిక్ చేసి యూఏ ఆల్ఫా మొత్తం రెడ్యూస్ చేస్తున్నాను. రెడ్యూస్ చేసి ఇక్కడ మళ్ళా పింక్ బటన్ మీద క్లిక్ చేసి పింక్ బటన్ కింద కెమెరా యాంగిల్. మన యాంగిల్ వచ్చాక సరైన యాంగిల్ ఇలా మనం ప్రతి యానిమల్‌ని ఇలా అయితే మనం గేమ్‌తో స్క్రీన్ రికార్డ్ చేస్తామనమాట. ఇక్కడైతే మళ్ళీ ఒక పొజిషన్ అయితే మారింది కాబట్టి పింక్ బటన్ కింద అయితే ఓ బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కెమెరా యాంగిల్ అయితే చూసారు కదా కొంచెం మారింది.
అప్పుడైతే మీరు ఇలా స్క్రీన్ రికార్డ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ టాపికొచ్చాం. మళ్ళీ కెమెరా యాంగిల్ అయితే మనం చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి మనం మళ్ళీ గేమ్ అయితే కంటిన్యూ చేద్దామనమాట. చూసారు కదా! స్టాప్‌కైతే వచ్చాం. మళ్ళీ మనం నెక్స్ట్ స్టాప్‌కైతే వచ్చాం. మళ్ళీ కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేద్దాం. ఓకే. చేంజ్ చేసాం. చేంజ్ చేసి ఇలా అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. అలా ప్రతి చోట మీరు మీ కెమెరా యాంగిల్, ఎడిటింగ్ స్కిల్ అయితే యూజ్ చేసి ఇలా యానిమేటెడ్ రేస్ వీడియోస్‌నైతే మీ దాంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ స్టోరీస్ తగ్గట్టు. ఆ యాప్‌లో గేమ్ ఆడి స్క్రీన్ రికార్డింగ్ ద్వారా సేవ్ చేసుకున్న రికార్డింగ్స్ అయితే మీ ఎడిటింగ్ యాప్ అయితే అందులోకైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే కైన్ మాస్టర్‌లోకి ఇంపోర్ట్ చేసి ఆ 2 బటన్లు కూడా పాన్ అండ్ జూమ్ ఆప్షన్ ద్వారా అయితే క్లియర్ చేసేస్తున్నాను. అంటే మీరు యానిమేషన్ వీడియో చూసేటప్పుడు ఆ 2 బటన్స్ కూడా మనకి మాక్సిమం అయితే కనపడవనమాట. మీకు గనుక బేసిక్ ఎడిటింగ్ వస్తే ఇలా కైన్ మాస్టర్ కానీ మీకు నచ్చిన ఏదైనా ఎడిటింగ్ యాప్‌లో కూడా మీకు నచ్చినట్టయితే ట్రిమ్ చేసి అనవసరం పాటలైతే ఎడిట్ చేసి తర్వాత మీరైతే వాయిస్ ఓవర్ ఆప్షన్ ద్వారా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చనమాట. మీరు యానిమేటెడ్ రేస్‌కైతే. మీకింకా యానిమేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానల్‌లో రీసెంట్‌గా 30 వీడియోస్‌తో ఉన్న బల్క్ ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ అయితే చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పిన స్టోరీ యొక్క రౌండ్ 2 క్లిప్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను చూడండి. పోటీలో సింహం గెలవడంతో అడవి యొక్క మొత్తం ఆధిపత్యాన్ని సింహం చేతిలో పెట్టి మహాముని గారు మాయమైతే అయ్యారు. కథ అయితే ఇక్కడితో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. అవైతే చెక్ చేయండి.